హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు అనంతపురం జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ నెంబర్ 01/2025 డేటెడ్ 5/2025 రావడం జరిగింది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ డేటు అంటే స్టార్టింగ్ డేట్ 21/5/2025 ఈరోజే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 28/5/2025. జస్ట్ మనకు 7 days టైం ఇచ్చారు, 1 week. ఇక్కడ క్లిక్ చేస్తే చూసుకోవచ్చు. క్లిక్ చేస్తున్నానండి. ఇది నోటిఫికేషన్ నెంబర్ 01/2025 19/5/2025. ఓకేనా. లాస్ట్ డేట్ చెప్పాం కదండి. అప్లికేషన్ అవైలబుల్ ఆన్ పోర్టల్ 28/5/2025 అన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ఒకసారి లాస్ట్ డేట్ 28/5/2025. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే DCHS అనంతపురం అనే అడ్రస్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని చెప్తారు వాళ్ళ డీటెయిల్స్. ఇది ఆఫ్లైన్ కాబట్టి డైరెక్ట్ బై హ్యాండ్ చేసుకోవడం బెటర్ అండి. ఇక్కడ చూసినట్లయితే బయోమెడికల్ ఇంజనీరు 54,060, రేడియోగ్రాఫర్ 35,570. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ ఉంది, ఏ క్యాస్ట్ వరకు ఉంది అది. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ల్యాబ్ టెక్నీషియన్ 32,670, ఆడియోమెట్రిషియన్ కూడా సేమ్. ఫిజియోథెరపిస్ట్ 20,500, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేటు, ల్యాబ్ అటెండెంటు, పోస్ట్ మార్టం అసిస్టెంటు, GDI, MNO, FNO, తర్వాత ప్లంబరు. వీటన్నిటికీ 15,000 సాలరీ అయితే ఉంది. ఓకేనా. ఇది మీకు అపాయింట్మెంట్ వచ్చేసి July 1st ఇస్తారండి. ఇక వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ బయోమెడికల్ ఇంజనీర్కి బీటెక్ ఉండాలి, బయోమెడికల్ ఇంజనీరు. రేడియోగ్రాఫర్కి BSc కానీ DMIT కానీ ఉంటే సరిపోతుంది. ల్యాబ్ టెక్నీషియన్కి DMLT కానీ BMS MLT కానీ వొకేషనల్ ఇంటర్మీడియట్ అప్లై చేసుకోవచ్చు. ఆడియోమెట్రిషియన్కి BSc ఆడియాలజీ. ఫిజియోథెరపిస్ట్ ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్కి 10th క్లాసు, ల్యాబ్ అటెండెంట్కి 10th క్లాసు, థియేటర్ అసిస్టెంట్కి 10th క్లాసు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 10th క్లాసు, ఆఫీస్ సబార్డినేటు, జనరల్ డేటా అటెండెంట్ వీటికంటే 10th క్లాస్ ఉంటుంది. ప్లంబర్కి అయితేనేమో 10th పాటు ITI పెడుతున్నారు, చూసుకోండి ఒకసారి. ఏజ్ 40 years కంటే తక్కువ ఉండాలి. SC ST BC EWS వాళ్ళకి 5 years ఎగ్జిషన్ ఉంది. ఓకేనా. ఫీ వచ్చేసి OC EWS BC వాళ్ళకి 500, SC ST వాళ్ళకి 300. ఓకేనా. ఇది మీరు డీడీ తీయాలి. ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురం అనే పేరు పైన డీడీ తీయాల్సి ఉంటుంది. టోటల్ మార్క్స్ 100. ఇందులో మీకు వచ్చిన స్కోర్ పైన 70% ఇస్తారు. మిగతా 10 marks వచ్చేసి మీకు ఇయర్ ఆఫ్ సర్వింగ్ ఎక్స్పీరియన్సు, ఇంకా 15% వేరే ఇస్తారు ఇక్కడ పనిచేసిన బట్టి. తర్వాత టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్. ఇది ఖచ్చితంగా సర్టిఫికేట్ లైన్లో సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. 10th పాస్ సర్టిఫికేట్ ఏమున్నా కూడా అవన్నీ కూడా, క్యాస్ట్ అయినా ఇవి ఉన్నా కూడా, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా, బోనఫైడ్ అయినా ఏదైనా కూడా. ఓకేనా అండి. తర్వాత సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్కి మరి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్ట్స్ ఎక్కడ పనిచేస్తే దానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లా పనిచేస్తుంది, తీసుకొని ప్రింట్ తీసుకొని అటాచ్కొని రావాలి. ఇది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరే రాసుకోవాలి. నేము, క్యాండిడేట్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టాటస్. ఓకేనా. ఏదన్నా ఉంటే ఇందులో వర్క్ చేశారా లేదా, సదరన్ సర్టిఫికేట్ ఉంటే ఉందా లేదా, ఎక్సర్వీస్ మెను, మొబైల్ నెంబరు, డీటెయిల్స్, స్పోర్ట్స్, క్వాలిఫికేషన్, అడ్రస్, కమ్యూనికేషన్, ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి. ఓకేనా. 10th వరకు ఎక్కడ చదువుకున్నారు, డీటెయిల్స్, డిక్లరేషను, సిగ్నేచర్ అప్లికెంటు, చెక్ లిస్టు ఏమేమి ఇస్తున్నారు, ఇక్కడ ఎస్ నో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా. ఇవన్నీ తీసుకొని మీరు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.